హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో మీ యశస్వి. ఇవాళ చేయబోయే రెసిపీ పేరు ప్రోటీన్ దోశ అండి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ దాల్స్ ఉన్నాయన్నమాట. హెల్దీ, టేస్టీ అండ్ మీరు దోశలా ఎంజాయ్ చేస్తారు కూడా. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, బియ్యం, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు ఇవ్వండి. ఇందులో కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఈ కప్ తోటి తీసుకున్నానండి. నేను ఈ కప్ తోటి అన్ని ఈక్వల్ గా తీసుకున్నాను. మనం పప్పులు ఎంతైతే తీసుకున్నామో అంతే బియ్యం కూడా ఈక్వల్ గా తీసుకోవాలండి. బియ్యం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే దోశ గట్టిగా వస్తుంది అనమాట. పెద్దవాళ్ళు తినడానికి కష్టం అవుతుంది. ఈ రెండు ఈక్వల్ గా తీసుకుంటే మామూలు దోశలా క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇవి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎండుమిర్చి మీరు దీనిలో వేసుకొని ఒకటేసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంగువ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంగువ చూసుకోండి, టేస్ట్ చూడండి. ఇంగువ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇది. సో మీరు టేస్ట్ చూసి ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా తీసుకున్నాం కదండి, ఇవి నానబెట్టుకోవాలన్నమాట. ఈ పప్పులు ఇంకా బియ్యము నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వచ్చేస్తానండి. చూడండి, ఇంత బరకగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట పిండిని. చాలా థిక్గా ఉందండి పిండి. సో మీకు థిక్గా కావాలంటే ఆయిల్ వేసుకొని మంచిగా థిక్గా అట్టులాగా పోసుకోవచ్చు. లేదండి దోశలాగా కావాలి అంటే, క్రిస్పీగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే నాకు కొంచెం క్రిస్పీగా కావాలి, సో వాటర్ వేసుకుంటున్నాను అనమాట. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రోటీన్ దోశ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.